ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ఒక చారిత్రాత్మక విజయమని రాష్ట్ర వన్నియ కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సిఆర్ రాజన్ పేర్కొన్నారు. గురువారం ఆయన స్వగృహం వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అమరావతి రాజధానికి రక్షణ కల్పించిన ఈ రోజు రాష్ట్ర ప్రజలకు శుభదినమని ఆయన కొనియాడారు. రాజధాని బిల్లుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు లోక్సభకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మోహన్ రెడ్డి, మునిరత్నం రెడ్డి, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొన్న పార్లమెంట్లో, ఈరోజు లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో, అంతకుముందు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ కోసం ఒక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈరోజు చట్టబద్ధత కల్పించడం కూడా జరిగింది దీనికి. కాబట్టి ఇక మీదట మీ రాజధాని ఏదంటే మనం అమరావతి అని చెప్పేదానికి వీలుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలాట ఆడుతూ ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి అధికారంలో ఉన్నంతసేపు ఏ క్యాపిటల్ని డెవలప్ చేయకుండా, వైజాగ్ని డెవలప్ చేయకుండా, ఇటు కర్నూలుని డెవలప్ చేయకుండా, అటు అమరావతిని డెవలప్ చేయకుండా ఓన్లీ మాటలతో గడిపేసిన కాలం. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన మావి గన్నని కొత్త ఒక పదాన్ని, ఊత పదాన్ని తీసుకున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, అలాగే గుంటూరు అని. మీరు చూస్తే ఈరోజు అమరావతి, మచిలీపట్నం అమరావతికి తూర్పులో ఉంది. అలాగే ఉత్తరంగా విజయవాడ ఉంది, దక్షిణంగా గుంటూరు ఉంది. ఆయన 70 కిలోమీటర్లు లేదు, 65 కిలోమీటర్లోనే మచిలీపట్నం ఈరోజు క్యాపిటల్కి అందుబాటులో ఉంది. అక్రాస్ రోడ్ ఏరియల్ డిస్టెన్స్ 65 కిలోమీటర్లు కూడా లేదు. అదేవిధంగా 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్ల లోపల గుంటూరు ఉంది. విజయవాడ అయితే మరి రివర్కి అవతల విజయవాడ, కృష్ణానదికి యువతల మన అమరావతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని విషయాలు తెలిసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం మూర్ఖంగా మాట్లాడుతూ, మీరు ఈరోజు అసెంబ్లీలో మీరు తీర్మానం చేస్తే రేపు నేను అసెంబ్లీకి వస్తే తీర్మానం చేయలేనా అనే ధోరణితో మాట్లాడుతున్నాడు. అది రాష్ట్ర అభివృద్ధికి చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది. దాన్ని అలాగే యువతకు కూడా, విద్యార్థులకు కూడా, అందరికీ ద్రోహం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే రాజధాని లేకుండా, రాజధాని ఉంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు కానీ మనం కానీ అక్కడ ఉద్యోగాలు వెళ్తున్నాం. బెంగళూరు ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అందరూ. అలాగే చెన్నై ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. ఇవేవి కాకుండా మనకు రాజధాని లేకుండా ఒక త్రిశంకు సర్గంలో వేలాడదీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నేను అమరావతికి వ్యతిరేకం కాదంటూనే పార్లమెంట్లో, రాజ్యసభలో వాళ్ళ సభ్యులందరూ కూడా వాకౌట్ చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసమని జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదైనా త్రికరణ శుద్ధిగా చెప్పండి. మీ వాళ్ళైతే ఒకే స్టాండ్లో ఉండండి. మీరు ఫస్ట్ అసెంబ్లీలో 30,000 ఎకరాలు చాలదు, ఇంకా సేకరించాలి ల్యాండ్ అని మీరు చెప్పారు. ఈరోజు ప్రజలందరూ 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇస్తే, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గాను ఒక 7,500 ఎకరాలు రోడ్లకి, పార్కులు లాంటి వాటికి వెళితే, రిమైనింగ్ ల్యాండ్లో ఒక 20%, ఒక 8,000 ఎకరాలు రైతులకు వెళితే, గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం ఒక 8,000 ఎకరాలు వెళ్తే, 8,000 ఎకరాలు మనకు ఆర్థిక మార్గాన్ని చూపెడతా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ దగ్గర ఈరోజు 8,000 ఎకరాలు డెవలప్మెంట్ కోసం దాన్ని వర్కౌట్ చేసుకోవడం ఈరోజు మనకు అవకాశం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఒక ఎకరా చూస్తే మీరు మొన్నే 173 కోట్లు ఒక్క ఎకరా పబ్లిక్ యాక్షన్లో తీసుకోవడం జరిగింది. అలా ఆలోచించుకుంటే రాజధానిలో కేవలం 20 కోట్ల ఎకరా అయితే చాలు. 8,000 ఎకరాలు అయితే మీరు ఆలోచించుకోండి, 2 లక్షల కోట్లు అక్కడే జనరేట్ అవుతుంది. దూరదృష్టి కలిగిన వాడు, విజన్ కలిగిన వాడు మా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అన్నీ చేయగలిగి సమీకరించి తండ్రి అన్నవాడు ఎలా చేయాలో అలాగే కుటుంబాన్ని నెట్టడానికి అనేక ఆలోచనలతో, అనేక పథకాలతో సిద్ధమైన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. 2 లక్షల డబ్బులు యాడ్ నుండి తెస్తాం, 2 లక్షల కోట్లు యాడ్ నుండి తెస్తామని నువ్వు, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మీరందరూ మాట్లాడి అలసిపోయినారు. మీరు వెయిట్ చేసి చూడండి, 2 లక్షల కోట్లు ఏ విధంగా వస్తుందో, అమరావతి ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరందరూ చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇది చారిత్రాత్మకంగా మనకు చాలా గొప్ప రోజు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా బాడీ షేమింగ్లో అయితేనేమి, ఆయన ముఖార విందాన్ని చూసి పెట్టుబడిదారులు ఎవరు రాండి, నీ ముఖార విందాన్ని చూసి రావచ్చు కదా, ఎవరు రాలేదు కదా. ఈరోజైతే వచ్చినారు. మీ ముఖార విందాన్ని చూసి కూడా ఎవరు రాలేదు కదా.
ఇట్లా పర్సనల్గా వ్యక్తిగతంగా మనుషుల్ని దూషించడము, అషేమ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కూడా వయసు వస్తుంది. మీరు మొన్నటిదాకా మీరు యువకుడు అనుకుంటున్నారు, ఈరోజు మీరు 50 దాటేశారు. మీరు కూడా ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే మీరు కూడా 60 దాటుతారు. కాబట్టి మీరు వయసుల గురించి వాటి గురించి మాట్లాడకుండా అభివృద్ధి, వాటికి ప్రణాళికల్లో మనం ఏం సహాయం చేయగలము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా, దానికి ఏ విధంగా ప్రజలు కూడా మీకు వయసు ఓటేసి ఒక్కసారిగా మిమ్మల్ని సీఎం చేసినారు. కాబట్టి మీరు కూడా ప్రజలకు అనుబంధంగా ఉండే విధంగా ఏదన్నా చెప్పి అభివృద్ధి బాటలో పయనించాలి. మీరంతా ఉపయోగం కోరుకుంటూ 24 గంటలు క్రిటిసిజం అనేది పనికిరాదు, ఎప్పుడు విమర్శ అనేది పనికిరాదు. 24 గంటలు మీది అదే పనైనా ఒక్క సలహా అయినా మీరు గవర్నమెంట్కి ఉపయోగపడే సలహా ఇచ్చారా? ఈరోజు మీ మీద ఈ మావి కన్నా అనేది మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఎట్లా పడితే అటు కిందలు చేస్తాను. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన పని ఇదైనా, మీరు చెప్పాల్సిన విధానం ఇదైనా. మీరేం చెప్తున్నారు, ప్రజలకి ఏం మెసేజ్ పంపుతున్నారు? దీనికి చట్టబద్ధత కల్పించిన తర్వాత నువ్వు అసెంబ్లీలో పాస్ చేసినా మళ్ళీ లోక్సభలో మళ్ళీ రాజ్యసభలో పాస్ కావాలా? అక్కడ ఎవరు మెంటల్ వాళ్ళు ఉండరు. ఒక రాజధాని మారిస్తే 3 రాజధాని చేసేదానికి ఎవరు ఉండరు. నువ్వు అసెంబ్లీలో పాస్ చేసినా ఫర్దర్ నువ్వు చేయలేవు అక్కడ. ఎందుకంటే లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ కావాలి. అలాంటివి చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాదు. ఎందుకంటే డిస్టర్బెన్స్ చేయడానికి ఏ పార్టీ అయినా కానీ, అది వ్యతిరేకమైన పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కూడా ఏ పార్టీ కూడా దానికి సంసిద్ధత చూపదు. నీకు మెంటల్ అని చెప్పి దేశంలో ఉండే వాళ్ళకంతా మెంటల్ అనుకోవడం చాలా తప్పు. ఈరోజు సీమాంధ్రుల కళ అంతా సక్సెస్ అయింది అందరికి కూడా. ఈరోజు యువత అంతా ఒక మార్గ నిర్దేశం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలా, మనం ఎలా ఉండాలని ఇది జరుగుతూ ఉంది. మన వాళ్ళందరూ కూడా ఇక దాంట్లో డెవలప్లో షేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం షేర్ చేసుకుంటుంది. అలాగే కర్నూలులో కూడా సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకొని ఆడ బెంచ్ ఇవ్వడం కూడా జరుగుతుంది, హైకోర్టు బెంచ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు చూస్తే తిరుపతికి ఏ విధంగా ఈరోజు డెవలప్మెంట్స్ వచ్చాయో మీరు చూశారు. అలాగే అనకాపల్లిలో మొన్న స్టీల్ ప్లాంట్ వచ్చింది కదా, ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధికి నిదర్శనాలు. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టికి, ఆలోచనకి, ఆయన పట్టుదల. ఈ ఏజ్లో కూడా ఆయన పట్టుదలకు అన్నీ సాధిస్తున్నాడు. ఒక రాష్ట్రానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. కాబట్టి అవాకులు చవాకులు పేలకండి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ జనాభా అందరూ కూడా మీరు అవాకులు చవాకులు పేలకండి. వీలైతే అభివృద్ధికి సహకరించండి. లేదైతే మీకు ప్రజలు ఓటు వేసినప్పుడు మీరు ఆలోచించండి. మీకు ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఓటేసే పరిస్థితి లేదు. మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తి కూడా లేదు. ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించడం లేదు. మీతో జర్నీ చేయడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. కాబట్టి మీరు పగటి కళలు కనకుండా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. థ్యాంక్ యూ. అలాగే పవన్ కళ్యాణ్ గారికి